హైపర్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే జిఆర్ఎం నరేంద్ర పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వే జంక్షన్ లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా రైల్వే జంక్షన్ పరిధిలోని జరగనున్న అభివృద్ధి పనులను వారికి వివరించారు. రైల్వే జంక్షన్ లో నెలకొని ఉన్న సమస్యలను నివేదించాలని ఆయన అధికారులకు సూచించారు. Still, you can see what we can do for pressure. Building के साथ में फर्नीचर के साथ देने वाला सिस्टम जैसे रनिंग रूम में हम लोग करते हैं ना के लिए they are also staying away from home. They are also having think about though it is a based on location. మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. అలాగే త్యాగరాజు వీధిలోని శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
सत्यं जारा व्रणीमहे गातं विज्ञाय घातं विघ्नपति दैवीः स्वस्तिरस्तु न स्वस्तिर्मानि टैंक उठे रखे थे टैंक దీన్ని దర్శించి తరించి అయ్యడ 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్న 100 రూపాయలు ఖర్చు పెట్టే దేవాలయానికి 100 రెట్లు గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపిరి నాయుడుపేటలో ఉన్న కామాక్షి దేవి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు ముత్యాల తలంబ్రాలతో శివ పార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. समर्पयामि ओम पुष्पैर्पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम नारायणाय चक्रवालशील महावलय मध्यवर्तीनामनन्यानां महानालायमान मणिराजराजन्य सहस्रफणा
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న శ్రీ కృష్ణదాస్ మఠంలో మహాశివరాత్రి సందర్భంగా శివునికి ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో మఠంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదం స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలోని మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని శివునికి వివిధ రకాల ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలోని వివిధ రకాల హోమాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఉపపీఠంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా చారిటీస్ ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహార విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సేవ చేసేందుకు దాతలు ముందుకు రావటం అభినందనీయమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం దాత రుద్రరాజు కమలమ్మ గారు సహాయ సహకారంతో ఈ శివరాత్రి సందర్భంగా ఆమె సహాయంతో మీ అందరికీ ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం. ఆయనకు ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమానికి కమలమ్మ గారు ముందుకు రావటం ఆమె చాలా సంతోషం. ఆమె ఒక కూలి పని చేసుకుంటూ నలుగురికి పెద్దలకి సహాయం చేయాలనే మంచి మనిషిని దేవుడు ఇచ్చినందుకు ఆమెకి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆశిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆమెని చేయాలని కోరుకుంటూ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి కృపా సేవ ట్రస్ట్ వారు ఎవరో ఒకరిని ఏదో ఒక దాతలు తీసుకొచ్చి ఒక పూట ఆహారం కానీ ఒక పూట అల్పాహారం కానీ అందిస్తున్నారు. వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కృపా సేవ ట్రస్ట్ వారికి ఈరోజు కూడా రుద్రరాజు కమలమ్మ గారు ఈ వృద్ధులందరికీ అల్పాహారం అందించినందుకు ఆవిడ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మహాశివరాత్రి పురస్కరించుకుని సైదాపురం మండలంలోని పలు శైవ క్షేత్రాలలో విశేష పూజలు సమర్పించారు. మహాపర్వదినం మహాశివరాత్రి పురస్కరించుకుని సైదాపురం మండలంలోని రామలింగేశ్వర స్వామి, బాలత్రిపుర సుందరీదేవి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి శివాలయాల్లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. क्षेम स्थैर्य धैर्य विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्याद्रस्तु। ओम शिवाय नमः। ओम सर्वश्रेष्ठ नमः। ओम ईशानस्य देवसंरक्षणाञ्च करिष्ये नमः। వాళ్ళు 10 నుంచి ఉన్నారు. వాళ్ళు ఏం చేయమంటారు? ఉభయదాతలు చేస్తాం. అసలు నిదానంగా రండి. హైవే కాంట్రాక్టర్
మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి కోట మండలం కోట పట్టణంలోని కామాక్షి సమేత మహాలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఆలయ ధర్మకర్తలు వందనమీటి రామయ్య శెట్టి, గంజి బాలసుబ్రహ్మణ్యం శెట్టి, సూరిశెట్టి, సురేష్ శెట్టి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు పోటీలు నిర్వహించారు. నువ్వు అడ్డాను ఎత్తులకి పాడు మటుకే చెప్తాను. నువ్వు అడ్డాను ఎత్తులకి పాడు మటుకే చెప్తాను. ఎవరైనా లోపల కర్రల బయట మాత్రం చూడండి, లోపల ఎవరు రావచ్చు. ఇద్దరు కదక్తాయి, పైన పడతాయి. అందువల్ల అందరు ధైర్యాన్ని బయటకు రండి. దయచేసి బయటకు వెళ్ళండి. కోట్ల నుంచి బయటకు వెళ్ళగలరు. ఎద్దులు వస్తున్నాయి. దయచేసి తగ్గింది. బైకులు కూడా బయట అందరూ ఎవరు కూడా కొందరు కూడా లోపల బయట కర్రల బయట మాత్రం చూడండి, లోపల ఎవరు రావచ్చు. ఇద్దరు కదక్తాయి, పైన పడతాయి. అందువల్ల అందరు ధైర్యాన్ని బయటకు రండి. పాటలు పెట్టాలి మధ్య మధ్యలో. ప్రసన్న మధ్యలో పాటలు రెండో కాడు బయలుదేరి రావాలా. భక్త కాటయ్య గారు, కల్లూరు కొత్తపల్లి, వాకాడు మండలం, తిరుపతి జిల్లా వారు బయలుదేరి రావాలి. భక్త కాటయ్య గారు, కల్లూరు కొత్తపాలెం గ్రామం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకీ సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలలోని పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.